అందరికీ నమస్కారం అండి. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి గుడ్ న్యూస్ అయితే అందించారండి. సో వీళ్ళకు డబుల్ పెన్షన్లు అయితే ఇవ్వనున్నారండి. ఈ జిల్లాలకు సంబంధించి ప్రభుత్వం ఎట్టకేలకు నిర్ణయం అయితే తీసుకుంది. సో ఎప్పటి నుంచి అందిస్తారు, ఎవరెవరికి ఇస్తారు ఏంటి అనేది క్లారిటీగా వీడియోలో అయితే తెలుసుకుందామండి. ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి 4,000 పెన్షన్ ఏదైతే ఉందో దానికి డబుల్ అంటే మనకి 8,000 రూపాయలు అయితే మొత్తానికైతే మనకైతే అందించనున్నారన్నమాట. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు అక్టోబర్లో కొత్త పెన్షన్లు ఇస్తాం, ఏదైతే కొత్త పెన్షన్లకు దరఖాస్తులు కూడా చేసుకోవచ్చు అని చెప్పేసి ఇప్పటికే సర్టిఫికేట్లు కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి క్లారిటీగా ఒక మనకు కీలక ఆదేశాల అప్డేట్ కూడా అందించారనమాట. సో మొత్తానికి అయితే డబుల్ పెన్షన్లు ఇస్తా అన్నారు కదా, ఏ జిల్లాకు సంబంధించి ఇవ్వన్నారు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందామండి. సో వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయి నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. మిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. మొత్తానికైతే ప్రభుత్వం ఎట్టకేలకు ఈ 2 జిల్లాలకు సంబంధించి ఏదైతే వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, అదేవిధంగా వికలాంగ అన్ని రకాల కేటగిరీలకు సంబంధించి ఈ 2 జిల్లాలకు పర్టికులర్గా 2,058 మందికి మాత్రమే పెన్షన్లు అయితే డబుల్ పెన్షన్లు అయితే ఇవ్వనున్నారనమాట. ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే ఇటీవల కాలంలో బాగా వర్షాలు వచ్చి వరదల కారణంగా ఇల్లు సైతం కొట్టుకుపోయిన పరిస్థితి. ఇక దీంతో ప్రభుత్వం ఏం చేసిందంటే గుంటూరు ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించి పెన్షన్లు అయితే తీసుకోవాలి, అది లిస్ట్ కూడా ఇచ్చారనమాట. ఈ జిల్లాలకు సంబంధించి డబుల్ పెన్షన్లు గత నెల పెన్షన్లు తీసుకోలేదు కాబట్టి ఈ నెల 2 నెలలకు సంబంధించి పెన్షన్లు అయితే మనకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు లిస్ట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. గుడ్ న్యూస్ అయితే అందించారనమాట. సో వీళ్ళందరికీ కూడా డబుల్ పెన్షన్లు అయితే మన చేతికి అయితే అందుతాయండి. కొత్త పెన్షన్లకు సంబంధించి క్యాస్ట్ ఇన్కమ్ 3 సర్టిఫికేట్లు, దాంతోపాటు ఓటర్ కార్డు, లేదంటే ఇప్పటికే ఆధార్ కార్డు ఉన్నట్లయితే ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఒకవేళ ఉంటే రేషన్ కార్డుని అయితే సో ముందుగానే మీరు ఏం చేయాలంటే క్యాస్ట్ ఇన్కమ్ అయితే ఆలోపు అయితే అప్లికేషన్ చేసుకుంటే ప్రొసీడింగ్లో వెళ్ళి మనకు అక్టోబర్ ఏదైతే మనకు ప్రభుత్వం అయితే ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పింది కాబట్టి ఆలోపు వరకు ఖచ్చితంగా తీసుకున్నట్లయితే మనకు కొత్త పెన్షన్లు కూడా రావడానికి అవకాశం అయితే ఉంది. కాబట్టి అందరూ కూడా త్వరపడి అప్లికేషన్లు అయితే చేసుకొని సర్టిఫికేట్లకు అయితే సిద్ధమైతే చేసుకోండి అనమాట. ప్రభుత్వం అయితే నెక్స్ట్ మంత్లో మన అందరికి కూడా వెరిఫికేషన్ అయితే చేయనుందనమాట. సో ఎవరు అర్హులు ఎవరు ఏంటి అనేది పూర్తిగా కొత్త పెన్షన్లు అదేవిధంగా ఇచ్చే ముందు పాత పెన్షన్లు కూడా రీవెరిఫికేషన్ అయితే చేయబోతున్నారనమాట. సో అందరూ కూడా సిద్ధంగా అయితే ఉండండి. పూర్తి స్థాయిలో ఏదైతే కుటుంబ పరిస్థితి ఎలా ఉంది, గతంలో నిజంగానే అర్హులా అనర్హులా, ఏమైనా ఫేక్ సర్టిఫికేట్ పెట్టారా, ఇలాంటివన్నీ కూడా వెరిఫై అయితే చేయబోతున్నారు. నెక్స్ట్ మంత్లో మనకి ఇవన్నీ కూడా అప్డేట్స్ అయితే ప్రభుత్వం అయితే తీసుకొస్తుందన్నమాట. ఇవన్నీ కూడా కార్యక్రమాలు అయితే చేయబోతుందన్నమాట. సో ఎట్టకేలకు ఇదండి మనకు లేటెస్ట్ అప్డేట్. ప్రభుత్వం నుంచి ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా తెలియజేస్తానండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా